హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మయుగం రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. మూవీ స్టోరీ విషయానికి వెళ్తే తక్కువ కులానికి చెందిన తేవన్ ఒక సింగర్ తన స్నేహితులతో కలిసి అడవిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిగి ఒక పాడుబడ్డ భవనంలోకి అయితే వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకడేమో వంటవాడు, మరొకరు యజమాని అయిన కుడుమున్ పొట్టి. తేవాన్ని కుడుమున్ పొట్టి ఇంట్లోకి అయితే రాణిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథిని తనతో సమానంగా చూడాలి అని వంట మనిషికి అయితే చెప్తాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా తేవన్ ఆ భవనం నుంచి పారిపోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అసలు కుడుమున్ పొట్టి ఎవరు, పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు, అతని గురించి అన్నీ తెలిసిన వంట మనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు, తేవన్ని బందీగా ఎందుకు మార్చారు, చివరికి ఆ ఇంటి నుండి తేవన్ బయటపడ్డాడా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఒక చిన్న పాయింట్తో 2.5 గంటల పాటు స్టోరీని నడిపించడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఆ విషయంలో 100% సక్సెస్ అయితే అయ్యాడు. సినిమా మొత్తం కేవలం 3 క్యారెక్టర్స్ చుట్టూ తిప్పుతూ ఆడియన్స్ని సీట్ల నుండి కదలనివ్వకుండా చేశాడు. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. మమ్ముట్టి నటన, క్రిస్టో జేవియర్ బీజియం మరొక స్థాయికి అయితే పెంచేసింది సినిమాని. మరి కథ పరంగా చూసుకున్నట్లయితే బ్రహ్మయుగంలో కొత్తగా అయితే ఏమీ ఉండదు. పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు, అతని చేతిలో బందీ అయిన ఓ 2 వ్యక్తుల కథే ఈ మూవీ. పాయింట్ చిన్నదే అయినా దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, వాటిని మలిచిన తీరు చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించారు. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా కుడుమున్ పొట్టి ఫ్లాష్ బ్యాక్, చేతన్ స్టోరీ అవన్నీ కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. సినిమా మొత్తం కాస్త నెమ్మదిగా సాగిన బ్రహ్మయుగం ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ఎవరెలా చేశారనే విషయానికి వస్తే ఈ సినిమాకు మెయిన్ మమ్ముట్టి నటన అని చెప్పుకోవచ్చు. కుడుమున్ పొట్టి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తేవన్ పాత్రకు అర్జున్ అశోకన్ పూర్తి న్యాయం అయితే చేశాడు. సెకండ్ హాఫ్లో అయితే మమ్ముట్టితో పోటాపోటీగా నటించాడని చెప్పుకోవచ్చు. వంట మనిషిగా సిద్ధార్థ్ భరత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యక్షి పాత్ర ఆసక్తి కలిగించిన ఆ క్యారెక్టర్ ప్రాధాన్యత ఏంటో సరిగ్గా ఈ మూవీలో అయితే చూపించలేదు. టెక్నికల్ పరంగా సినిమా అయితే అదిరిపోయింది. క్రిస్టో జెనివర్ మ్యూజిక్ అయితే సినిమాకు మరొక రేంజ్కి అయితే తీసుకెళ్లింది. తనదైన బీజియంతో సినిమా స్థాయిని అయితే అమాంతం పెంచేసాడని చెప్పుకోవచ్చు. సఫీక్ మహమ్మద్ అలీ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో సాగిన ప్రతి సీన్ కూడా చాలా క్లియర్గా, చాలా వండర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఈ మూవీకి 5కి 4.3 రేటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. మరి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆన్లో అయితే పెట్టుకోండి.